వస్తాడా? నువ్వు ఐబొమ్మలో రిలీజ్ చేయడానికి నువ్వేవాడు? వస్తాడు. చాలా మంది వెళ్తున్నారు, 100 రూపాయలు చాలా మంది వెళ్తున్నారు టికెట్లు పెట్టుకొని. చాలా మంది వెళ్తున్నారు. చేస్తారు. ఇది తెలిసి తెలియని వయసు, ఇది తెలిసి తెలియని వయసు. 10th క్లాస్ ఇది తెలిసిన వాడేనా? మేము కోట్లు పెట్టి సినిమా తీసుకొని మాని సినిమా తీసుకొని ఇటువంటి వాళ్ళ కోసం ఐబొమ్మలో సినిమా రిలీజ్ చేసుకోవడం కోసం అన్న. ఐబొమ్మలో రావట్లేదు అక్క, మూవీ రీల్స్లో వస్తుంది. మూవీ రీల్స్ తప్పు పట్టాను పర్లేదు. థియేటర్ ప్రింటింగ్ రాకుంటున్నారు, ఓకే. ఐబొమ్మ లేదు కదా అట్లా, ఐబొమ్మ అట్లా చేయట్లేదు కదా, ఓటీటీ నుంచే తీస్తుంది. ఏదైనా సరే ఓటీటీ నుంచే తీస్తుంది. మీరు చెప్పండి ఏమంటారు? యూత్ కి ఇట్లా ఫ్రీగా చూసి అలవాటు అయిపోయింది. అదే తెలిసి తెలియని వయసు. సినిమా అంటే ఏంటో, సినిమా ప్రపంచం ఏంటో. అదే నీకైనా సరే 16 ఏళ్ళరా? 16 ఏళ్ళ? 18 ఏళ్ళ చదువుతున్నాడండి వీడు. 18 ఏళ్ళ 10th చదివాడు అన్నాడా? 15 ఏళ్ళ 10th చదువుతాడు వీడు. వయసు ఇడే బయట పెట్టుకున్నాడు. ఆయనకేమన్నా ఆశలు ఉంటాయి అక్క? ఏదో ప్రింట్ తోపేసి వీళ్ళందరికీ ఇచ్చేయాలని మనందరికి హెల్ప్ చేస్తుండే అక్క. ఏం మన దగ్గర నుంచి ఏం అమ్మేయట్లేదు కదా. డేటా తీసుకున్నాడు కానీ ఎవరి దగ్గర అమ్మేసిండా? ఒక మాట అమ్మకుండానే కోట్లు గడించాడా? అమ్మకుండానే దీవిలో నివసిస్తున్నాడా? చంపేయక్కర్లా, సరైన శిక్ష వేస్తే చాలు. ఇంకొకటికి ఇటువంటి పని చేయకుండా సరైన శిక్ష వేస్తే చాలు. కాకపోతే అన్న మీరందరూ చూసే ఉంటారు కదా ఎప్పుడో ఒకసారి ఐబొమ్మలో. ఓకే తప్పే అది అన్న, చూస్ చేసుకుని రాంగ్ పాత్ వే. ఓకే తప్పు, శిక్షించండి పర్లేదు. ఆంటీ కూడా చూసే ఉంటది ఏదో ఒక కాదు మేడం, రేట్ల వల్ల ఈ సమస్య వచ్చింది కదా, మరి రేట్ల గురించి రేట్ల వలన కాదు. ఐబొమ్మ అనేది రాబట్టే రేట్లు పెంచారు. ఐబొమ్మలు ఇటువంటి రాకపోతే మళ్ళీ రేట్లు దిగుకుంటూ వెళ్ళిపోతాయి. వెళ్ళకుండా ఏమీ ఉండవు. రేట్ల వల్లే ఇదంతా, రేట్ల వల్లే ఐబొమ్మలకి ఆధారపడుతున్నారు. సాహో అస్సలు లేదు, ఇంకోటి రాధేశం అస్సలు లేదు. ఇప్పుడు కాదు ఐబొమ్మ రవికి ఏమని చెప్పమంటారు? ఐబొమ్మ రవిని ఇడిపించి పెట్టమంటారా? పర్లేదా? అదే కదా, ఇక్కడ ఉన్నా నేను, ఇంకా ఇక్కడే ఉన్నా. నాకన్నా ముందు వెళ్ళిపోయారు అందరూ. స్టార్ట్ చేసి ఇప్పుడు ఐబొమ్మ ఆపితే మిగతా ఏం రావా? ఇక ఇంత మరి వాటి మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? తల వస్తుంది మరి. అంతే, ఇంకేముంది? అంటే పోలీసుల వల్లనే దొరికిందంటారా, లేకపోతే వాళ్ళ వైఫ్ వల్ల దొరికిందంటారా, లేదంటే ఇంకా దేని వల్ల కారణం వల్ల దొరికిందంటారా? వైఫ్ వల్ల అంటున్నారు అన్న, నాకు కూడా తెలియదు. అంత అయితే ఒకవేళ ఇండియాకి రాకపోతే దొరుకుతుండేనా? డివార్స్ కోసం. ఒకవేళ ఇండియాకి రాకపోతే దొరుకుతుండేనా? ఏడన్నా కరేబియన్ అంటే ఏడనో కరేబియన్ ఐలాండ్స్ అంట, ఏడనో ప్రాక్సీ సర్వర్లు పెట్టుకున్నాడంట. ఎట్లా దొరుకుతాడన్న? ఎవరు దొరుకుతారు? ఓకే బెదరు, సినిమా హీరోలు కానీ నిర్మాతలు కానీ మొన్న ఏదో పోలీసుల ముందు వచ్చి కనపడే వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు స్పెషల్గా మీటింగ్ పెట్టి ఆడి గురించి ఏం మాట్లాడతలేదు. ఆడి గురించి నష్టం ఉందంటావా, నిజంగా లేదంటావా? అస్సలు నష్టం లేదంటావా? ఏం లేదన్న, ఓటీటీ నుంచి వచ్చినప్పుడే తీస్తున్నాడు అన్న. మూవీ ప్రింట్ డైరెక్ట్ థియేటర్ నుంచి అయితే తీయట్లేదు కదా. అవును, మరి ఓటీటీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్డ్ చేయలేకపోతే దాంట్లో నుంచే తీసుకుంటాడు కానీ ఏం డైరెక్ట్ థియేటర్ నుంచి తీసేయట్లేదు కదా. మూవీస్ అన్న ముందైతే హిట్ మూవీ నానిది డైరెక్ట్ థియేటర్ ప్రింటే వచ్చేసింది. మరి అంటే దాని మీద స్పందించకపోవడానికి ఏమంటావు? న్యాయమేనంటావా? ఎన్కౌంటర్ చేయాలంటున్నారు, ఏమంటావు? ఆందోళన చేయాలన్న ముందు. ఆడు కూడా ఏదో ఒకసారి చూసి ఉంటాడన్న. ఎందుకు అందరు మాట్లాడతారన్న జస్టిస్ జస్టిస్ అని. ప్రతి ఒక్కరు చూసినాడు ఐబొమ్మ. థియేటర్ ప్రింట్లు వచ్చినాయి చాలా ఐబొమ్మలో థియేటర్ చూసారు ఎప్పుడైనా?
థియేటర్ ప్రింట్ అయితే రాలేదన్న. హెచ్డి క్వాలిటీ వచ్చిందన్న ఓటీటీ కంటే. ఇద్దరిది తప్ప అన్న. టికెట్ హైక్స్ ఇచ్చేస్తారు పడిపోతారన్న. 150,000 రూపాయలు